దేవుని మహాకృపను బట్టి గత 9 సంవత్సరాలుగా ప్రభు పక్షిరాజు రెక్కల మీద మోసినట్లుగా ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను ప్రభు కాపాడి 10వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ కూడికను మా యూత్ వారు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. దేవుని తలంపుల్లో ఉన్నటువంటి మందిరం ఒక కార్యరూపాన్ని ధరించి అనేకులు రక్షణ పొందినట్లుగా ప్రభు ఈ గ్రామానికి కారణంగా ఈ యొక్క సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఈ సంవత్సరం, ఈ 10వ సంవత్సరంలో రెట్టింపు ఆత్మలు రక్షణ పొందాలని మీరందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. అందరూ తీయాలి. రోమా 4:17 తీసారా? అది చదవండి, ఇప్పుడు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి నేను చదువుతాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడును, పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం గురించి ఇక్కడ రాయబడింది. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను గనుక అది నీతిగా ఎంచబడింది. అతను విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఆ 17వ వాక్యం చివరిలో, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడింది. మనకి తండ్రి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. విశ్వాసమును బట్టి అబ్రహాముకి ఒక పేరు ఇవ్వబడింది. ఆయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఈ విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాని గురించి ఇక్కడ 3 వాక్యాలు వ్రాయబడ్డాయి. ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన విశ్వసించాడట. ఏమని విశ్వసించాడు? నేను విశ్వసించినటువంటి ఈ దేవుడు మృతులను సజీవులుగా చేయగలడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని ఆయన విశ్వసించాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో అబ్రహాం ఉన్నటువంటి రోజుల్లో చచ్చిపోయిన వాళ్ళని ప్రభువు లేపారా? చెప్పాలి. లేపారా? లేపలేదు. మరి ఆయనకి ఎలా తెలిసింది? ఇప్పుడంటే ఆయన మృతులను సజీవులుగా చేయగలడు అంటే మీరు అందరూ నమ్ముతారు. ఎందుకని? యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ రోజున లేచారు, మృత్యుంజయుడుగా లేచారు. అంతేకాదు, అనేక మందిని ఆయన మరణములో నుంచి లేపుతూనే ఉన్నారు. ఈ రోజున మనము నమ్మడానికి అవకాశం ఉంది.
మనం నమ్మడానికి అవకాశం ఉంది. అబ్రహాము కాలంలో చనిపోయినటువంటి వాళ్ళని ఎవరైనా దేవుడు లేపాడా అంటే లేపలేదు. దేవుడు ఆయన అద్భుతాలు చేశారు ఆ రోజుల్లో అంటే అబ్రహాం కాలంలో చేయలేదు, ఆ తర్వాత చేశారు. మోషే కాలంలో దేవుడు అనేక అద్భుతాలు చేశారు. అబ్రహాం కాలంలో చేశారా? చేయలేదు. కానీ అతను విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? నేను నమ్మినటువంటి ఈ దేవుడు, నేను నమ్మినటువంటి నా దేవుడు మృతులను, చచ్చిపోయిన వాళ్ళని సజీవులుగా చేయగలడు. అంతేకాదు లేని వాటిని ఉన్నట్టుగా పిలువగలడు అని అతను విశ్వసించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వాక్యం కూడా చదువుదాం. మరియు విశ్వాసమునందు బలహీనుడుగాక 100 ఏళ్ల వయస్సు గలవాడై తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు. హల్లెలూయా. చదవండి. విశ్వాసము వలన బలం పొందాడు. హల్లెలూయా. తర్వాత 23 అది అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ, ఇది ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. అబ్రహాము 40 ఏళ్ల వయస్సప్పుడు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు అన్నారు, పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, గర్భఫలం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము ఆ భార్యకి చెప్తున్నాడు, ఈ సంవత్సరం మనకు పిల్లలు పుడతారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పుట్టారా? మళ్ళీ సంవత్సరం జనవరి 1 వాగ్దానం వచ్చింది. చెప్తాడు భార్యకి, ఈ సంవత్సరం మనకు పిల్లలు ఇస్తారు. ఇవ్వలా. ఈ సంవత్సరం ఇస్తాడు, ఈ సంవత్సరం ఇస్తాడు అని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. భార్య అంటది, ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఈ మాట? ఎన్ని సంవత్సరాలు చెప్తావు? అబ్రహాం అంటారు, లేదు, అవిశ్వాసపడద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధం ఆడడానికి మనిషి కాదు, కాబట్టి ఆయన ఇస్తానన్నాడు, ఇస్తాడు అంతే అని వాగ్దానాన్ని నమ్మాడు. ఆయన అంటాడు, మృతులను సజీవంగా చేసే దేవుడు నేను నమ్మినటువంటి దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా చేసేస్తాడు. 90 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి. అప్పుడు ఈ మాట్లాడుతున్నాడు. శారా అంటుంది, భార్య అంటుంది, ఏమండి ఇక మనకు పిల్లలు పుట్టరు, నా గర్భం మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మం ఉడికిపోయింది. వాళ్ళ యొక్క శరీరాలు మృతతుల్యం అంటే జీవము లేనివని వాళ్ళు గ్రహించారు. ఏమాత్రం ఆస్కారం లేదు. అయితే అబ్రహాం అంటారు, ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం అవిశ్వాసపడకుండా ఈ సంవత్సరం మనకు దేవుడు పిల్లల్ని ఇస్తారు. హల్లెలూయా. ఎంత విశ్వాసం! ఏమిటి విశ్వాసం అంటే, అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశారు. హల్లెలూయా. కరెక్ట్గా 100 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి అబ్బాయిని ఇచ్చారు. హల్లెలూయా. అతని విశ్వాసమే కేవలం ఏమాత్రం ఆస్కారం లేదు, ఏమాత్రం పిల్లలకనే వయస్సు వాళ్ళకి లేదు, ఏమాత్రం విశ్వసించడానికి ఆస్కారమే లేదు, నిరీక్షించడానికి సూచనే లేదు. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట 18 చివరిలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షించాడు. నిరీక్షించడానికి ఆధారమే లేదు. ఎట్లా పిల్లలు పుడతారండి అని పక్క వాళ్ళు అడుగుతున్నారు. అంటే 100 ఏళ్ళు, నీకేమో 100 ఏళ్ళు, మీ ఆవిడకేమో 90 ఏళ్ళు, పిల్లలు ఎట్లా పుడతారా నీకు?
విశ్వసించడానికైనా ఒక హద్దుపద్దు ఉండొద్దు, నిరీక్షణకి ఒక హద్దుపద్దు ఉండొద్దు అంటున్నారు. ఆయన అంటాడు లేదు లేదు, ఆయన వాగ్దానం చేశాడు, ఇస్తాడంతే. అతను ఏమాత్రం అవిశ్వాసపడట్లా. దేవుడు 100 సంవత్సరాలకి అతనికి పిల్లల్ని ఇచ్చారు. హల్లెలూయా. ఆమె పిల్లవాడిని కంది, అతనికి నవ్వు అని పేరు పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వు. ముసలి వాళ్ళకి పిల్లలు పుట్టారని అందరూ నవ్వుతారని నవ్వు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాక్యం ఇది కేవలం అబ్రహాంకే కాదు, మీకు కూడా, మనకి కూడా. ఇప్పుడు చదవండి 23వ వచనం చదవండి. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తమే కాదు కానీ హల్లెలూయా. అతను విశ్వసించాడు. నిరీక్షణకి ఏమాత్రం ఆధారం లేనప్పుడు అతను విశ్వసించాడు. ఇది కేవలం అబ్రహాముకేనా అంటే కాదు కానీ మరెవరికి? 24 చివరిలో చదవండి. విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. హల్లెలూయా. ఇది ఎవరి నిమిత్తం రాయబడింది? మన నిమిత్తము కూడా వ్రాయబడి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అబ్రహాం ఏమి నమ్మాడు? దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. లేని దాన్ని ఉన్నట్టుగా ఎట్లా పిలుస్తారు? మీరు పిలుస్తారా? మనం పిలవలేము, ఆయన పిలుస్తాడు. దేవుని వాక్యం చెబుతుంది, శూన్యములో నుండి ఆయన సృష్టిని చేశాడు. ఏమీ లేదు. శూన్యం అంటే ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు దేవుడు శూన్యములో నుంచి భూమి కమాన్ అన్నాడు. వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. శూన్యం అంటే ఏమీ లేదని. దేవుడు భూమిని పిలిచాడు, భూమి కలుగుగాక అంటే భూమి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆయనలో ఉన్నటువంటి స్పెషల్. దేవునికి మనకి తేడా అదే. మనకు ఒక సామెత ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ఒక గిన్నె ఉందనుకోండి, అందులో ఏదైనా పదార్థం ఉంటే స్పూన్తో తీస్తే వస్తుంది, గరిటతో తీస్తే వస్తుంది. గిన్నెలో శూన్యం ఉంది. గిన్నెలో శూన్యం అంటే ఏమీ లేదు, నథింగ్. ఏమీ లేని దానిలో గరిటెట్టు తీస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. దేవుడు అంటారు, మీరు విశ్వసించి తీస్తే నీకేం కావాలో అది వస్తుంది. వస్తుందా? అట్లాగా వస్తుందా? అది ఈ వాక్యం చెప్పేది. హల్లెలూయా. అది ఆయన అంటారు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. శూన్యములో నుంచి సృష్టిని చేసే దేవుడు. ఇది ఎలా కలుగుద్ది అంటే విశ్వాసం. అబ్రహాము విశ్వాసం ఉంచాడు కాబట్టి అబ్రహాముకి జరిగిందే మీకు జరుగుద్ది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదవనమాట, అంత చక్కని మాట. అబ్రహాముకి ఎంచబడెను గనుక, ఎంచబడిందా? మళ్ళీ 23, అతని నిమిత్తమే మాత్రమే కాదు కానీ 24 చివరిలో విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు అంటారు, ఇది అబ్రహాం గురించి కాదు రాయించింది, మీ నిమిత్తం, మనందరి నిమిత్తం రాయించారు. అబ్రహాం విశ్వసించాడు, అద్భుతాన్ని చూశాడు. మీరు కూడా విశ్వసిస్తే అద్భుతాలని చూస్తారు. ఎప్పుడు చూస్తారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు. తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. హల్లెలూయా. చీకటి అగాధము కమ్మేసింది. నేను ఫాస్ట్గా చెప్తాను.
దేవుడు భూమిని ఆకాశాన్ని ఎంతో సుందరంగా చేశాడు, ఎంతో సుందరంగా సృష్టించాడు. సాతాను ఏం చేశాడంటే, సాతాను దాన్ని అదొక రకంగా మార్చేశాడు. ఎట్లాగా? 4 రకాలుగా మనం చదివాం. నిరాకారంగా మారిపోయింది భూమి. ఎట్లా మారిపోయింది? ఆకారం పోయింది. నిరాకారం అంటే ఆకారం పోయింది. రెండవది శూన్యముగా అయిపోయింది, శూన్యం. మూడవది చీకటి కమ్మేసింది, చీకటి. నాలుగవది అగాధం, అగాధంలో మునిగిపోయినట్టు అయిపోయింది. అగాధంలోకి వెళ్ళిపోయింది, అది మునిగిపోయింది. సముద్రంలో ముంచేసేది, మునిగిపోయింది, అగాధంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సాతాను ఇవే చేసేది. సాతాను ఈ 4 చేస్తాడు. మన జీవితాల్లో కూడా ఈ 4 మనుషులకి సంభవిస్తూ ఉంటాయి. ఈ 4 మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా. నిరాకారం. నిరాకారం అంటే ఆకారం పోవడం, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అంటే ఒక ఆర్డర్లో ఉండాల్సింది లేకపోవటం. హల్లెలూయా. దేవుడు తెలియజేసేది ఏంటంటే, మీ కుటుంబం ఒక ఆర్డర్లో ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి. ఆర్డర్ తప్పింది, ఒక పద్ధతి తప్పింది, క్రమం తప్పింది. దీన్ని నిరాకారం అంటారు. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, ఏమండి మా కుటుంబం గందరగోళంగా ఉందని, మా కుటుంబం ఒక పద్ధతిగా లేదు, రభసగా ఉంది, ఒక పద్ధతి లేదు. పిల్లలు తల్లిదండ్రులు ఎదిరిచ్చేస్తున్నారు. హల్లెలూయా. పిల్లలు ఏం చేయాలి? యజమానునికి లోబడాలి. భార్య ఏం చేయాలి? భర్త మాట వినాలి. భార్య ఏమో భర్త మాట వింటలా, నా మాట వినాలంటుంది. అంటే ఏమైంది ఇప్పుడు? ఆర్డర్ తప్పింది, ఆర్డర్ తప్పింది. తండ్రి మాట పిల్లలు వినాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, విధేయత చూపించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలా, నువ్వేంటి మాకు చెప్పేది అంటున్నారు. అంటే ఎలా ఉంది ఈ కుటుంబం? ఆర్డర్ తప్పింది, నిరాకారం. ఒక్కొక్కడు ఒక్కో దారి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మనకు టైం అయిపోద్ది. దీన్ని నిరాకారం అయిపోయిన ఈ కుటుంబాలు. ఒక ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం రమ్మంటే పిల్లలు రావట్లా. హల్లెలూయా. ఓ పద్ధతి తప్పింది, క్రమం తప్పింది. దేవుడు అంటారు, నేను నిరాకారమైనదని ఆకారంలో పెట్టగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం చదివితే, యెహెజ్కేలు గారిని దేవుడు ఎముకల లోయ అనేటువంటి చోటకు తీసుకెళ్ళాడు. ఎముకల లోయ. అధ్యాయం తీసి పెట్టుకోండి. నేను అప్పుడప్పుడు ఒక వచనం చెప్తాను, మీరు చదువుతారు కానీ. హల్లెలూయా. తీసారా? మొట్టమొదటి వాక్యం చదవండి. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఏమున్నాయంటే, చచ్చిపోయిన వాళ్ళు ఎముకలన్నీ ఉన్నాయి. ఎముకలన్నీ ఉన్నాయి. ఎముకల దగ్గర అటు ఇటు తిరిగాడు, అటు ఇటు తిరిగాడు. దేవుడు అంటారు, ఎట్లా ఉన్నాయి? ఒక ఆర్డర్లో ఉంటాయా? శ్మశానాల్లో ఎముకలు ఎట్టుంటాయి? మీ ఇల్లు ఉన్నట్టుగా నీట్గా సర్దుతారా? ఎవడన్నా సర్దుతారా? ఆర్డర్ లేదు, చెత్త కుప్పల్లోకి అక్కడక్కడక్కడ పడి ఉన్నాయి. దేవుడు అన్నారు, యెహెజ్కేలు ప్రవచించు. ఏం చేయాలి? ప్రవచించు. ప్రవచించు అనగానే 7వ వాక్యం చదవండి. నేను ప్రవచించుచుండగా గడగడగడ సౌండ్ వచ్చింది. ఎముకలు ఒకదానికొకటి ఒక క్రమం ఆర్డర్లోకి వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయన్నీ ఆర్డర్లోకి వస్తున్నాయి. హల్లెలూయా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థం. దేవుడు అంటారు, ప్రవచనం చెప్పు. ప్రవచనాలు 2 రకాలు. ఒకటి, దేవుని ఆత్మ దైవజనుని మీదకి వచ్చినప్పుడు జరగబోయేటువంటి విషయాలు చెప్తాడు, దాన్ని ప్రవచనం అంటారు. రెండవది, ఆల్రెడీ దేవుడు చెప్పిన వాక్యాన్నే నేను చెప్తాను మీకు, దీన్ని ప్రవచనం అంటారు. హల్లెలూయా.
ఏంటి ప్రవచనం? వాగ్దానాన్ని పలుకుతాను నేను. మీతో కూడా నేను చాలాసార్లు వాగ్దానాలు పలికిస్తాను. అంటే మీరు కూడా ప్రవచిస్తున్నారు. ప్రవచనం, హల్లెలూయా. ఆ ప్రవచనం జరుగుతుంది, ఆ ప్రవచనం జరగాలి, హల్లెలూయా. మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసి యేసు నామములో జరగాలి అని ప్రార్థన చేస్తున్నారంటే మీరు ప్రవచిస్తున్నాం. దేవుడు అంటారు యెహెజ్కేలుతో, ఆ లోయలోనికి వెళ్ళి ప్రవచనం చెప్పు ఆ ఎముకలకి. ఎముకలు ఎక్కడన్నా వెంటాయా? చెప్పాడు. చెప్పి ఏం జరుగుద్దా అని చూస్తున్నాడు. చూస్తే ఎముకలు ఒక్కోటి కలుసుకుని చక్కగా నిలబడ్డాయి. హల్లెలూయా. నిలబడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రవచనం చెప్పు, జీవం కలగాలని ప్రవచనం చెప్పు. చూడండి, లాస్ట్ వచనం చదవండి. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుమని హల్లెలూయా. సరే, చివరికి వెళ్ళిపోదాం. 12వ వాక్యం చూడండి, 12వ వచనం. ప్రజలారా, అది దేవుడు అంటారు. ఈ ఎముకలు అంటే ఒక సూచనగా ప్రభు చెప్పారు. ఏంటంటే ప్రజలు ఇలా ఉన్నారు, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలు ఎట్లా ఉన్నారు? ఎండిపోయిన ఎముకలు చల్లా చెదురుగా అట్లా అక్కడొకాలు ఎక్కడో మొక్క పడినట్టుగా పడున్నారు, చల్లా చెదురు. వాళ్ళ కుటుంబాలు నిరాకారంగా మారిపోయాయి, ఒక ఆర్డర్ లేదు. వాటికి సూచనగా ఇవి ఉన్నాయి. కనుక నువ్వేం చేయాలంటే, ప్రవచనం చెప్పావుగా, ఇప్పుడు ప్రభు అంటున్నారు 12వ వాక్యం చదవండి 37. మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, నా ప్రజలారా, మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటారు, నేను యెహోవానై ఉన్నానని, మృతులను సజీవులుగా చేసే దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు ప్రవచించాలి. హల్లెలూయా. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నిరాకారంగా ఉన్న మీ కుటుంబాల్లో మీరు ప్రార్థన చేసి దాన్ని ఆకారంగా తెచ్చుకునేటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చారు. మీరు అందుకనే ఈ వాగ్దానాలు పలకాలి, మీ కుటుంబాల్లో వాగ్దానాలు పలకాలి. అందుకే దేవుడు అన్నారు, వాగ్దానాలు అట్లా రాయమన్నారు. ఆ వాగ్దానాలను మీకు అప్పుడప్పుడు నేను పలికిస్తూ ఉంటాను, మీకు నోరు తిరుగుద్దని. మీరు ఇళ్ళల్లో కూడా ఏం చేయాలి? వాగ్దానాలు పలకాలి. పలికితే ఏం జరుగుతాయి? అవి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి? మీ కుటుంబంలో చెప్పాలి, వాగ్దానాలు చెప్పాలి. కుటుంబం కట్టబడాలనుకో కట్టబడాలి అని చెప్పాలి. మీరు అక్కడ ఏం చెప్పాడు? ఎముకలారా, ఎముకల ఆర్డర్లోనికి రండి అని చెప్పాడు. అంతే. వచ్చినాయి. హల్లెలూయా. కనుక నిరాకారంగా ఉన్నటువంటి కుటుంబాలని మీరు ప్రార్థన చేయడం ద్వారా, విశ్వసించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఒక ఆకారంలోనికి మరలా తీసుకొస్తాడు. హల్లెలూయా. రెండవది, శూన్యంగా మారిపోయింది. కొంతమంది శూన్యంగా అయిపోతారు. శూన్యం అంటే సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. శూన్యం అంటే ఏమీ లేదు. శూన్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. శూన్యములో నుంచి సృష్టిని చేసినటువంటి దేవుడు, ఏమీ లేనటువంటి నీ హృదయాన్ని ఆయన పరిశుద్ధాత్మ చేత నింపి మనల్ని ఆశీర్వాదముగా సంతోషముగా యెహోవా మందిరములో ఆనందించండి, అది మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, చీకటి కమ్మడం అంటే మనిషి ఎక్కడ నడుస్తున్నాడో వాడికి తెలియదు. చీకట్లో బ్రతుకుతున్నారు కొంతమంది. ఎటు చూసినా చీకటి అంటే పాపానికి గుర్తు, అవివేకానికి గుర్తు, అంధకారానికి గుర్తు. చీకట్లో ఏ పని చేసినా అవదు.
సక్సెస్ అవ్వదు, కార్యాలు జరగట్లా, పనులు జరగట్లా. దేవుడు అంటారు, నేను మీ చీకటిని వెలుగుగా చేస్తాను. హల్లెలూయా. చీకటిలో ఆయన వెలుగు ప్రకాశింపచేస్తారు. ఆయన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేస్తారు. హల్లెలూయా. 4వది అగాధ జలములు కాదండి, అగాధం. అగాధం అగాధం అంటే లోతైన అగాధం. చాలామంది కూరుకుపోయి ఉంటారు. నేను చాలా కూరుకుపోయానండి, ఇందులోంచి రావాలంటే కష్టం. కొంతమంది రోగాల్లో, కొంతమంది అప్పుల్లో, కొంతమంది వాటిల్లో వీటిల్లో చెడు అలవాట్ల కూరుకుపోయారు, అగాధంలో కూరుకుపోయారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యంలో అహాజు అనేటువంటి రాజుతో దేవుడు చెప్తున్నారు, యెషయా 7:11 తీశారు అందరూ. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అంటే నేను క్లుప్తంగా పాయింట్ చెప్తాను, మీరు తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు అంటారు, అప్పుడు కూడా ఇట్లా చాలా సమస్యల్లో ఉన్నాడు ఆయన. దేవుడు అంటారు, అహాజు ఒక సూచన అడుగు, అడుగు నన్ను. దేవుడు అంటున్నారు, నన్ను అడుగు, అది అగాధమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే నేను చేస్తా. హల్లెలూయా. అబ్బాయి ఎంత మంచి మాట అండి. అర్థమవుతుందా మీకు? దేవుడు అంటారు, వాళ్ళందరూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటారు, అడుగు, నీకేం కావాలో అడుగు. అసలు ఆ మాట అంటే అంత ధైర్యం కావాలి. అవునా? ప్రవక్త దేవుని పక్షంగా చెప్తున్నాడు. రాజు, దేవుడు నీకు మాట చెప్పాడు, అడుగు, సూచన అడుగు. ఆ సూచన ఎలా ఉండాలంటే, ఊర్ధ్వలోకమంత ఎత్తు, పరలోకమంత ఎత్తున్నా సరే, పాతాళ లోకమంత అగాధమైనా సరే, ఎంత లోతైనా సరే ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత లోతుల్లోనికి కూరుకుపోయినా ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన అడుగు. ఆయన అంటున్నారు, నన్ను అడగండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. అది ఎంత అగాధమైనా సరే కావచ్చు, అది ఎంత లోతైనా కావచ్చు, దేవునికి అసాధ్యమైంది లేదు. హల్లెలూయా. అందుకే అబ్రహాం అంటారు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, పిలిస్తే వచ్చేస్తాయి, పిలిస్తే అవి వచ్చేస్తాయి. లాజరు చచ్చిపోతే, సమాధిలో పెడితే, కుళ్ళిపోయి ఉంటే ఆయన పిలిచారు, లాజరు రాని, వచ్చాడా? వచ్చేసాడు. హల్లెలూయా. అదే అబ్రహాం అంటారు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అతను నమ్మాడు. అప్పటికి ఏమీ లేదు, అప్పటికి దేవుడు ఏ అద్భుతం చేయలే, ఆ రోజుల్లోనే నమ్మాడు. ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు కనుక దేవుడు ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడని నమ్ముతా ఉన్నాడు. కానీ ఏ రోజు అవిశ్వాసపడలేదు. అయినా దేవుడు లేటుగా చేశాడు. హల్లెలూయా. మనకు అంత లేటు చేయడండి, మనకు అంత లేటు చేయడు. ఎందుకని చేయడు? ఆయనకు లేటు చేశాడు. ఎందుకు లేటు చేశాడు? ఆయన పరీక్షించాడు. విశ్వాసులకు తండ్రి కదా, దేవుడు అతన్ని పరీక్షించాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 20 వరకు, 8 నుంచి 20 వరకు అధ్యాయం తీసి పెట్టండి. నేను మధ్య మధ్యలో చదివిస్తాను మీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 3 రాజులు, యోధా రాజు, యెరూషలేము రాజు, ఎదోము రాజు, 3 రాజులు. ఈ 3 రాజులు మోయాబు మీదకి, మోయాబేనా తీసిపెట్టుకున్నారా? మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. దేనికి? యుద్ధానికి వెళ్తున్నారు. హల్లెలూయా. బయలుదేరే ముందు ఈ 3 రాజులు అనుకున్నారు ఒక మాట, ఏ దారిలో వెళ్దాం? ఇటు వెళ్దామా? చాలా దారులు ఉంటాయిగా, యుద్ధానికి వెళ్దాం. మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు అని ఇశ్రాయేలు రాజు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుకి కౌరు పంపిస్తే, యెహోషాపాతు ఓకే నీతో వస్తానన్నాడు. ఎదోము రాజు అన్నాడు, నేను కూడా వస్తాను. 3 రాజులు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు, బయలుదేరారు. మధ్యలో ఎదోము రాజు అంటాడు, రాజు మార్గంలో ఎందుకు, ఈ పక్క నుంచి వెళ్దాం, అరణ్యంలోంచి వెళ్దాం అని
అరణ్య మార్గమును వాళ్ళు బయలుదేరారు. 8వ వాక్యం చదవండి. మనము ఏ మార్గమున పోదాం అని యెహోషాపాతు అడుగగా, ఎదోము మార్గంలోంచి వెళదాం అన్నాడు. ఎదోము మార్గంలోంచి బయలుదేరారు వీళ్ళు. ఎదోము మార్గంలో బయలుదేరినప్పుడు 7 రోజులు ప్రయాణం చేశారు. దారి తప్పేశారు. ఎడారిలోకి వెళ్ళిపోయారు. 7 రోజులు ప్రయాణం. అప్పుడు జీపీఎస్ లేదుగా, దారి తప్పేశారు. హల్లెలూయా. అప్పుడు కానీ స్మార్ట్ ఫోన్ ఉంటే ఒకసారి జీపీఎస్లో కొట్టి ఎక్కడికి వచ్చామని చూసుకునేవాళ్ళ. అప్పుడు వీళ్ళకి జీపీఎస్ లేదుగా, తెలియలే. వీళ్ళకి దారి తప్పేశారు. దారి తప్పేసి 3 రాజులు అనుకుంటున్నారు, ఏంటి ఎక్కడికి వచ్చామో తెలియట్లే. వాళ్ళకి తెలియకపోయేసరికి వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఎట్లా జరిగిందంటే, ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, చదవండి. కటకట 3 రాజులైనటువంటి మనల్ని మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనల్ని నడిపించాడు. హల్లెలూయా. వచ్చిందేమో ఈయన. ఎవరు నడిపించారు ఈయన్ని? యుద్ధానికి ఎవరు? దేవుడు వెళ్ళమన్నాడండి, యుద్ధం చేయమన్నాడా? యుద్ధానికి వెళ్తున్నాను, వస్తావా రావా అని పక్క ఇద్దరు రాజులను అడిగి బయలుదేరి దారి తప్పింది కాకుండా ఇప్పుడు ఎవరిది నేరం? దేవుడి మీద పెడుతున్నాడు. దేవుడే మనల్ని నడిపించాడు, ఇక్కడ తీసుకొచ్చాడు. నీళ్లు లేవు, ఎడారిలో నీళ్లు లేవు, మన పశువులకి గుర్రాలకి నీళ్లు లేవు, వీళ్ళకి కూడా నీళ్లు లేవు, చచ్చిపోయేలాగా ఉన్నాం. యుద్ధం మాట దేవుడు ఎరుగు. దాహానికి చచ్చిపోయేలాగా ఉన్నాం. దేవుడు మనల్ని చంపడానికే తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇట్లాగ ఉంటుంది. కొంతమంది విశ్వాసులు ఎట్లాగా ఉంటారు. ఎలాగా? చేసినవన్నీ వాళ్ళు సొంతంగా చేసేసుకుని కష్టం రాగానే దేవుడు ఏంటంటే ఎట్లా చేశాడు? దేవుడు ఎలా చేశాడు? ఏంటి ఇలా చేశాడు? నీళ్ళు లేకుండా చేశాడు. దేవుడు వెళ్ళమన్నాడా? వీళ్ళని వెళ్ళమన్నాడా? హల్లెలూయా. అప్పుడు యెహోషాపాతు, అందులో ఒక రాజు అంటాడు, యెహోషాపాతు, ఇక్కడ ప్రార్థన చేయించుకోవడానికి ఎవరన్నా దైవజనుడు ఉన్నాడేమో చూద్దాం. ఇశ్రాయేల్ రాజు అంటాడు, ఏమండి మనం ఎక్కడున్నాం? ఎడారిలో ఉన్నాం, దారి తప్పేసాం, ఎక్కడున్నామో తెలీదు. ఇక్కడ దేవుడి ప్రార్థన చేసే ప్రవక్తలు ఎందుకు ఉంటారు అనగానే ఒకడు వచ్చి అంటాడు, ఇక్కడ దగ్గరలో ఏలియా చేతుల మీద నీళ్లు పోసే షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి అక్కడేం పని అండి? అర్థమవుతుందా మీకు? ఎడారిలో ఎవరున్నారు? ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుందామని ఈ 3 రాజులు బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. చూడండి, ఆయన చెప్పిన మాట చదువుదాం. కాదు టాప్ పాయింట్కి వెళ్ళిపోవాలి. చదవండి 20. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత అది ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో యెహోవా తర్వాత వాక్యం మీరు పాయింట్కి వెళ్ళలా. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఈ లోయలో గోతులను తవ్వించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను తాగుటకు ఈ లోయలో నీళ్లతో నింపబడును. హల్లెలూయా. రాజులు 3 రాజులు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేయండి, మాకు నీళ్లు లేవు. యుద్ధం మాట దేవుడు ఎరుగు. యుద్ధంలో జయమేమన్నా అని అడగట్లా. ఏమడుగుతున్నారు? దారిలో చిక్కుకుపోయాం, మాకు నీళ్లు లేవు అంటే ఆయన అంటాడు, దేవుడని యెహోవా నామంలో ప్రార్థన చేసి, ఇదిగో ఈ లోయలో గోతులు తవ్వండి, బాగా లోతుగా గోతులు తవ్వండి. ఎడారిలో గోతులు తవ్వితే ఏమొస్తాయి?
ఏమొస్తాయి, ఏమి రావు, శూన్యం. అది కూడా తవ్వేసి ఉండండి ఇక్కడ. రేపు ఉదయానికి అవి నీటితో నింపిపోతాయి, నీటితో నిండిపోతాయి. హౌ అంటారు రాజులు. ఆ 3 రాజులు అంటారు, ఎట్లా? గాలి వస్తుందా, వర్షం వస్తుందా? ముందే చెప్పేస్తున్నాడు ఆయన. ఏమని? గాలి అయినను, చదవండి, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా రాదు, ఏ సూచన రాదు, గాలి రాదు, వర్షం రాదు, కానీ గోతులు నిండుతాయి. ఇది యెహోవాకు అల్పమే. హల్లెలూయా. అబ్బా, ఎంత చక్కని మాట. ఇది దేవుని దృష్టి కొంచెమే అల్పం. ఆ రాజులకి పిచ్చెక్కుంటుంది కదా, ఎక్కుతుందా? వర్షం రాదా, గాలి రాదా, గోతులు ఎట్లా నిండుతాయి? హల్లెలూయా. ఎలీషా అంటారు, ఈరోజు దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. అదే లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడం అంటే. ఏ సూచన లేకపోయినా, ఇంక నేను దీన్ని వివరించను. హల్లెలూయా. మీకు అర్థమైందిగా పాయింట్. దేవుడు అంటారు అక్కడ మీరు చూస్తే, తెల్లవారి ఉదయకాలం, ఆ తర్వాత వచనం చదివితే, తెల్లవారే సమయానికి ఆ గోతులు నీళ్లతో నిండిపోయినాయి. ఎదోము దేశం నుంచి నీళ్లు ప్రవాహంలాగా వచ్చి దాన్ని నింపేసినాయి. ఎట్లా వచ్చినాయో ఏంటో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు అంతే. ఎట్లా చేస్తాడు తెలీదు. విశ్వసించండి, విశ్వసించండి. ఇది అబ్రహాముకే కాదు, మనకి కూడా రాయబడింది అని మీతో నేను చదివించాను. కనుక రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సూచన లేకపోయినా అద్భుతం జరుగుద్ది. ఏమాత్రం విశ్వసించడానికి ఆధారం లేకపోయినా దేవుని కార్యం జరుగుద్ది. హల్లెలూయా. మార్గం లేకపోయినా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ సూచన లేదండి, జరిగే ఛాన్సే లేదు. మన కుటుంబాల్లో కొన్నిసార్లు, మన దైనందినటువంటి జీవితాల్లో కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏ సూచన లేదు, జరిగే అవకాశమే, ఎట్లా జరుగుద్ది ఈ కార్యం? అనేక కార్యాలు ఉన్నాయి మనకి, అనేక పనులు మనకు ఉన్నాయి. అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని మీరు దేవుని దగ్గరకు వస్తున్నారు. దేవుడు అంటారు, సూచన లేకపోయినా విశ్వసిస్తే జరుగుద్ది, మార్గం లేకపోయినా జరుగుద్ది. హల్లెలూయా. అంతా శూన్యంగా ఉన్నా జరుగుద్ది. కీర్తన 124:8 తీయొద్దు. భూమి ఆకాశములను సృజించిన యెహోవాయే మనకి సహాయం. ఆయన సహాయం చేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. హల్లెలూయా. అదే అబ్రహాముకి పిల్లలు పుడతారని దేవుడు చెప్పాడు. సూచనలు ఏమీ లేవు, ముసలోళ్ళు అయిపోయారు, ఓపిక లేదు, గర్భం ఉడికిపోయింది, మృతతుల్యమని వాళ్ళ వంతట వాళ్ళే తెలుసుకున్నారు. ఏమాత్రం సూచన లేకపోయినా దేవుడు అంటారు అద్భుతం జరుగుద్ది. ఈ రోజున నీవు దేవుడిని విశ్వసించగలిగితే దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు ఆలోచన చేస్తే నీకేమనిపిస్తుంది? ఇది జరగదు, ఏమాత్రం అవకాశం లేదు, ఏమాత్రం అవకాశం లేదు, ఇది ఎట్లా జరుగుద్ది? దేవుడు అంటారు నీ విశ్వసిస్తే కనుక జరుగుద్ది. దేవుడు అద్భుతం చేస్తారు. అదే అహాజుతో ప్రభు అంటారు, యెషయా గ్రంథంలో మీకు చదివించాను, దేవుడిని అడుగు, అది ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, పాతాళమంత అగాధమైనా సరే ఆయన చేస్తాడు. ఆయనకు అల్పమే, సూచన ఉండదు, వర్షం రాదు, నీకు కావలసింది వస్తుంది. హల్లెలూయా. కేవలం నీ విశ్వాసం, నువ్వు నమ్మగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అబ్రహాం అంటారు మృతులను సజీవులుగా చేసే దేవుణ్ణి నేను విశ్వసించాను. నేను ఏ దేవుని ఎదుటైతే నిలబడుతున్నానో, ఏ దేవుని విశ్వసిస్తున్నానో ఆ దేవుడు ఎవరంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నా దేవుడు అని అతను నమ్మాడు. అది అతను మట్టుకే కాదు కానీ మీకు కూడా వ్రాయబడింది అని మనం చదివాం, మనకు కూడా వ్రాయబడింది. అతను నమ్మాడు, ఆయన జీవితంలో అద్భుతాలు చూశాడు. ఈ రోజున నీవు కనుక నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతాలను దేవుడు
చేస్తారు చేస్తారు చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు. విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన బలమైన విశ్వాసాన్ని మీరే అనుగ్రహించండి. మృతులను సజీవులుగా చేసే దేవుడు అని, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు అని వారి హృదయాల్లో గొప్ప విశ్వాసాన్ని మీరే కలిగించండి. ఏ సూచన ఉన్నా లేకపోయినా తండ్రి, వారు విశ్వసించిన రీతిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఆగిపోయినటువంటి వారి కార్యాలను మీరే జరిగించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. నీ బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తూ నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.